కరతాళధ్వనులతో స్వాగతిస్తూనే ఉందాం. ఈ అద్భుత దృశ్యాన్ని ఇది భారతీయం, ఇది భారతదేశంలో ఉన్న గురు శిష్య సంప్రదాయం. గురువుల పట్ల శిష్యులు చూపించే నిజమైన భక్తి, అనురక్తి. ఇది భారతీయ సంస్కృతి చోదన శక్తి అని యావత్ ప్రపంచం చూసేలాగా ఆ కరతాళధ్వనుల మధ్య ఆచార్య ఎల్ల వెంకటేశ్వరరావు గారిని వారి శిష్య బృందం వేదికపైకి సాదరంగా సప్రేమగా తీసుకుని వస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు వేదికపైకి మన వాసు గారు వారిని సాదరంగా తీసుకుని వస్తూ ఉన్నారు. అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు. రసజ్ఞులెల్లా మనస్సులెల్లా దోచిన మన ఎల్లా అదిగో వేదికపైకి వేయించేసిన వేళ శిష్యులందరూ వారిని వేదికపైకి తీసుకుని వచ్చారు. మా ఆకాశవాణి నిలయ విద్వాంసులు, ప్రముఖ మృదంగ విద్వాంసులు జయభాస్కర్ గారు, అమెరికాలో ఉన్న ఇది మన భారతీయ సంస్కృతి అంటూ మరి గురువు గారి పట్ల ఇందాక అత్యంత ప్రేమపూర్వక దృశ్యమాలికను అందించిన నేతి రామకృష్ణ గారు, ఈ కార్యక్రమ నిర్వహణలో ఒక అద్భుత సూత్రధారిత్వాన్ని వహించిన మన వైలన్ వాసు గారు. బహుశా ఏమండి అలాంటి దృశ్యాలు మీ కెమెరాలో చిక్కాలంటే మీరు అడ్డం ఉండకూడదండి మిగతా వాళ్ళు. అదొక అద్భుత ఆత్మీయ సమాగము. దయచేసి శిష్యులన్న పదం బహుశా వయోవర్గానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మరి పెద్దలు జొన్నమిత్రులు గారు కూడా వారి ఆసనం స్వీకరించవలసిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వెనకాల సార్. సార్ ప్లీజ్ క్లియర్ ద డయాస్. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులైన రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది వేదిక. మన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వేదికపైకి వేయించేసి ఉన్నారు. ముందుగా గౌరవనీయులైన ముఖ్య అతిథి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశం గావించి అదిగో తెలంగాణ
పెద్దలు వామరావు సత్యరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అది తొలి అదే నాకు సమాచారం లేట్గా వచ్చింది. రేపు అసెంబ్లీలో ఈ యొక్క టూరిజం పైన షార్ట్ డిస్కషన్, ఆ తర్వాత రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మా అధికారులు కూడా ఇప్పుడే వచ్చింది, వాళ్ళకి పోయి కలుసుకొని కూర్చోవాలి. సో అనేదా భావించేది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన మంత్రివర్యులకు ఎన్నో సత్కారాలు జరిగి ఉంటాయి, కానీ ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు, ప్రపంచ ప్రఖ్యాత వాయులిన విద్వాంసులు కలిసి చేసిన ఒక అద్భుతమైన సత్కారం ఇది. సో అందరి పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తుంది వేదిక. ఇప్పుడు అసలైన పండుగలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మరి మాస్టర్ మన ఎల్లా సారు, పెద్ద సార్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఆత్మీయ అద్భుత అనుపమాన సత్కారం కోసం శిష్యులందరూ ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ చూసే ఉన్నారు. బహుశా ఈ సమకాలీన సమయంలో ఈ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణం నుంచి రవీంద్ర భారతి ప్రాంగణం దాకా ఒక అద్భుత రథయాత్ర సాగింది. మామూలుగా గుర్రబగ్గి మీద బహుశా వెంకటేశ్వరరావు దంపతులు పెళ్ళైనప్పుడు గుర్రబగ్గి ఎక్కారో లేదో కానీ ఇవాళ వాళ్ళ శిష్యులు ఎక్కించారు. నిజంగానే ఆ రథం సభాసదులందరూ కూడా మహాద్భుతమైనటువంటి విద్వాంసులు. మోహన కృష్ణ గారు, కొప్పారపు మహాకవుల మనవడు మాశర్మ గారు, ఇటువంటి వారందరితో కూడా అలంకృతమై ఉన్నటువంటిది ఈ సభ. నాదస్వర విద్వాంసులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మహనీయులు. ఈ సభలో సగం మంది పైన విద్వాంసులండి. అందరూ కూడా వేడ శ్యామసుందర్ గారు, మహనీయులు అందరూ కూడా సభాసదులుగా ఉన్నారు. ఉద్దండ సభాసదులకు పెద్దండవు అన్నవరకు విద్వద్విధికి శుద్ధ ధ్వని రససిద్ధులు తద్ధిత్తోం విధులకు దండములివియే. శుద్ధ ధ్వని రససిద్ధులు తద్ధిత్తోం విధులకు దండములివియే. ఈ మహానుభావుడికి ఎంత ప్రేమ అండి. నేను కవిని, నాకు శృతులు లయలు స్వరాలు ఏమీ తెలియవు, కానీ అవి అంటే ప్రాణం. నాకు నిరంతరం వింటూ ఉంటా. కవిత్వం చదివినా చదవకపోయినా ప్రతిరోజు నేను సంగీతం వింటా. నా అర్హత అది, నేను చాలా సగర్వంగా చెప్పుకుంటా. అలా ఆయనకి నాకు ఒక బంధం కుదిరింది. నా మీద ప్రేమతో వాత్సల్యంతో నేను పద్యధ్వనులతో అక్షరధ్వనులతో పద్యాలు రాస్తే పద్యవాద్య కచేరీ అని నేను ప్రారంభించా అమాయకంగా. దానికి ఆయన నా ప్రక్కన కూర్చుని మృదంగం వాయించారండి. ఎంతకన్నా నా జన్మకి ధన్యమయ్యేటువంటి విషయం. అది శిల్పకళా వేదికలో చేశారు. అలాగే అమెరికాలో తానావారి సభల్లో కూడా పద్యవాద్య కచేరీ అని అంటే మీరు వాయిస్తారా అని నేను అడిగా. అన్నారు. అక్కడ కూర్చున్నారు. ఒక పరమాద్భుతంగా జరిగింది. సింగపూర్లో పరమాద్భుతమైనటువంటి సభ చేశారు. అది సింగపూర్ సత్యమూర్తి గారు చెప్తారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తామండి, చూశాం కదా ఇందాక. ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా, ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా. మధ్యలపై కడు ముద్దుగా సాగెను
సామజ వరగమనల్లా ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా వాయించేవ వివిరేళ్ళ నంది భృంగి చెలికాళ్ళ. నందీశ్వరుడు భృంగీశ్వరుడు అవతారం అని అంటారు, కాదు, ఆయన వేళ్లుగా మారారు వాళ్ళు. వాయించేవ వివేళ్ళ నంది భృంగి చెలికాళ్ళ. క్రమ ఘన పనసలు క్రతువున చదివే వేద పండితుల నోళ్ళ. క్రమ ఘన పద రథ, పదము రథము ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిల్లో అవన్నీ కూడా ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారికి తెలుసు, వేద పండిత పరిషత్తుకి అధ్యక్షులుగా చేశారు. క్రమ ఘన పద రథ పనసలు చదివే వేద పండితుల నోళ్ళ ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా. తేనెల జున్నుల వడగళ్ళ, ఆ నాదం తేనెల జున్నుల వడగళ్ళ దొర్లే మామిడి పళ్ళ. వందల నదుల పరవళ్ళ నాదాంభోనిది సందళ్ళ ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా. వాయించాలనుకున్నా ఇల్లా కాదింకెవ్వరి వల్ల ఎల్లా తప్ప ఇల్లా నాదం వచ్చుట కల్లా ఎల్లా 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 ఇలా వాయించడమెల్లా. ఆయన ఒక పరమాద్భుతమైనటువంటి ఒక నాదాన్ని ఆయన సృష్టించారు సింగపూర్లో. అది ఇంకొక 40-45 సెకండ్లు కనుక ఆయన అలాగే వాయించినట్లయితే చాలా మంది నాదబ్రహ్మలో లీనమైపోయేవారు సభలో. ఎందుకంటే అంత ప్రకంపనం వచ్చేసింది, ఊహించలేము. అది ఆ తర్వాత వారి శ్రీమతి గారిని అడిగితే, నేను కూడా ఆ వివాహం అయినప్పటి నుంచి వింటున్నానండి వారి కచేరీలు ఇవన్నీ, ఇలా ఇటువంటి నాదం నేను కూడా వినలేదన్నారు ఆవిడ కూడా. అంత పరమాద్భుతమైనటువంటి సభల్లో పాల్గొన్నాం వారితో. ఆ సందర్భంగా నేను అక్కడ పద్యం చెప్పాను. పర్వతములెల్ల మల్లులై పైకి ఎగిరి, పర్వతములెల్ల మల్లులై పైకి ఎగిరి భళ్ళుమని దూక జలధిలో సుళ్ళు తిరిగి ఎల్ల దిశలకు వ్యాపించి వెళ్ళునటులా మ్రోగె ఎల్లా మృదంగంబు మోహనముగా. ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క మల్లయోధుడై వాళ్ళు కుప్పించి ఎగిరి ఆకాశంలోకి ఒక క్రీడగా సముద్ర మధ్యమంలో దూకితే భళ్ళుమని అక్కడ ఒక సుళ్ళు తిరుగుతూ జలతరంగాలు ఎలా 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 మొత్తం సముద్రం అంతా వ్యాపిస్తాయో అలా ఈయన మృదంగం నుండి మ్రోగే ఎల్లా మృదంగంబు మోహనముగా, చాలా మోహనంగా సమ్మోహనకరంగా మ్రోగింది. అటువంటి పర్వతం ఎగిరి ఆ సముద్రంలో పడితే భళ్ళుమని చాలా పెద్ద శబ్దం వస్తుంది, అది మనోహరంగా ఉండదు, కానీ అంతనాదం వస్తున్నది, సమ్మోహనకరంగా ఉన్నది. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ముందుగా ఇంతమంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా దక్షిణామూర్తి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వారు నేను బతిమాలను, జొన్న విత్తులు వారు అయిపోయిన వెంటనే నాకు ఇవ్వకండి అని. ఎందుకంటే ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఎంత మార్దంగికులో ఆయన అంతటి మాటల మాంత్రికులు, పద్య తత్వ రహస్య వేది కనుక వారు కృష్ణ పరబ్రహ్మము ఆ వేణుగాన ధ్యానంలోకి వెడితే ఎలా ఉంటుందో చెప్పారు. అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంసన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కురంగీదృశామని. కాలం వెడుతోందిట, శ్రీకృష్ణ పరమాత్మ వేణుగాన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు. కానీ వారి గుండెలలోంచి ఆ పరమ పవిత్రమైనటువంటి వాయువు
ఆ వేణువు ద్వారా బయటికి అభివ్యక్తం అవుతూ ఉంటే కాల గమనం తెలియలేదు. ఎలా అయితే వినిర్మల ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి అది ఎగరకపోతే పడిపోతుంది, కానీ ఎగురుతూ ఉన్నా అది గమనాన్ని తెలియజేయదు. అలాగా జొన్నవిత్తుల వారి మాటలు వింటూ ఉంటే మనం అంతకు ముందు మనం కూడా మాట్లాడగలము అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకని చెప్పి అలాగే ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఏవి చూసినప్పుడు కూడా అదే అనుభూతి కలిగింది. ఎన్ని విన్యాసాలు! అయితే వీరు వారితో ఉండేటువంటి సంబంధం ఒకటి చెప్పారు. మరి నాకు కూడా వారితో ఏదో ఒక సంబంధం ఏరి కూర్చుకోవాలి అని ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే పెద్దలు పూజ్యులు వారు చెప్పగలరు. ఎందుకంటే వారు శ్రీ కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు, ఎందుకంటే కార్యనిర్వహణాధికారి కులశేఖరపడికి అవతలు ఉండేటువంటి పరమాత్మ అయినా సరే ఆదేశాలు ఇవ్వాలంటే వారి హస్తాక్షరాల ద్వారా బయటికి తీసుకురావాలి. కనుక వారు ఆస్థాన పండితులుగా తీసుకొచ్చారు, వారికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మరి నాకేముంటుంది అని అంటే శ్రీ వెంకటేశ్వర ఈ అన్నమయ్య వాంగ్మయ రికార్డింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ని కనుక వారు ఇప్పటి వరకు 32,000 కచేరీలు ఇచ్చారు అని చెప్పారు. అన్నమాచార్యుల వారు కూడా రాసినటువంటి 32,000. కాబట్టి అది సంబంధం అన్నమాట. 32 సాహస్య సుధా మధుర గీతికాభి అహిరగరత్నం కలియుగ దేవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్నమాచార్యాయ అన్నట్లుగా. సరే, వారు అన్నారు సంగ్రహంగా మాట్లాడమని. జీవితంలో కానీ వేదికలపైన ఎప్పుడు అధిక ప్రసంగం చేసేవాడిని కాదండి. ఒకే ఒక్క రసాత్మకంగా శబ్ద బ్రహ్మమును మనస్సులో భావించుకుని నార్దంగ విద్యాసు కళాప్రపూర్ణం ఎల్లాన్వయాఖ్యోదిత వెంకటేశం భక్తార్తి రక్షాకర నేత్రవారి శ్రీ వెంకటేశ నితరాం పునాతు. చిన్న వ్యాఖ్యానం అవసరం, ఎందుకంటే తెలుగులో వారు అలాగా రామాయణం గానం చేస్తూ ఉంటే లవకుశులు జనసామాన్యం యొక్క హృదయంలో కూడా ఆ భావం వెళ్ళిపోయి రసపూరితమైందిట. అలాగా జొన్నవిత్తుల వారు లాంటి గొప్ప కవిత్వం కాదు, ఏదో మనస్సు పొరల్లోంచి బయటికి వచ్చినటువంటిది. ముగ్ధ సరస్వతి యొక్క బాధ్యత ఇది. కాబట్టి మార్దంగ విద్యాసు కళాప్రపూర్ణం, మార్దంగిక విద్య అనేటువంటి దానిలో ఆ కళకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసినటువంటి వారు అయ్యగారి శ్యామసుందర్ గారు వైదికులు, అలాగే డివి మోహనకృష్ణ గారు గాత్ర సంగీత విద్వాంసులు, మా శర్మ గారు వారు మన కళా సాంస్కృతిక వాంగ్మయ దృశ్యమాధ్యమ శ్రవ్యమాధ్యమ రంగానికి పద్య సాహిత్యానికి చేస్తున్న సేవ మనకు తెలుసు. మొండపాక రవి గారు, నేతి సరళ గారు, ఎల్లవారి సోదరులు ఎల్లా సత్యనారాయణ గారు, ఇంకా సంగీత సంస్థలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా డి రాఘవాచారి గారు, అలాగే కళాసాగరం ఆంధ్ర మహిళా సభ రమాప్రభ గారు, ఐసీసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చారు ప్రత్యేకంగా రాజశేఖర్ గారు, వారికి ప్రత్యేక రాజశేఖర్ గారు ముందు వరుసలో ఉన్నారు. అలాగే బెంగళూరు నుంచి వాసుదేవ్ గారు, చెన్నై నుంచి టిఆర్ సుందరేశన్ గారు, శ్రీరామ గాన సభ కొణికి శ్రీనివాస్ గారు, ఆనందమోహన్ గారు, ఇలా ఎందరో పెద్దలున్నారు నిర్వాహకులు. వారందరినీ ప్రత్యేకంగా కార్యక్రమం అయిన తర్వాత ఆహ్వానిస్తారని సవినంగా మనవి చేస్తూ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు వారి శుభాకాంక్షలు పలుకుతారు. సభాసదులందరికీ నమస్కారం. సభలకు ఆయన తీసుకెళ్ళినప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క కచేరీ అయింది. అద్భుతంగా దానికి ఎల్లవారు పక్క వాయిద్యం వాయించిన తర్వాత రోజున ఎల్లవారిని ప్రత్యేకంగా పెట్టాం. ఏలపాటి శివప్రసాద్ గారు దానికి సహకారం అందించినప్పుడు అయితే ఎల్లవారు విజృంభించి ఆ రోజున ఆడిటోరియంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఇందాక జొన్నవిత్తు వారు చెప్పారు, ఇంకా అది కనుక ఇంకో కొద్ది సెకండ్లు కనుక అయి ఉంటే ఏదో జరిగిపోయి ఉండేది. అక్కడ అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా సింగపూర్ వెళితే ఎల్లవారి గారికి ప్రస్తావన వచ్చినప్పుడు అబ్బా ఆ రోజు ఇంత అద్భుతంగా, అంటే మృదంగంలో అంత శక్తి ఉన్నది సంగతి నాకు తెలియదు. నాకు తర్వాత అనిపించింది ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బోర్డర్లో పెట్టి పాకిస్తానీ సైనికులను పడితే వాళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు లౌకిక సినిమాలో సమూహానాస్త్రం చూసాం మనం. ఒక సమూహానాస్త్రం వేస్తే అందరూ కూడా మొత్తం
ఆ సైనికులందరూ కూడా ఎలా అయితే అయిపోతారో అటువంటి పరిస్థితుల్లోకి, అటువంటి అచేతనమైనటువంటి పరిస్థితుల్లోకి మొత్తం ఆ రోజునటువంటి హాల్లో ఉన్నంత వెళ్ళారు. అటువంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా నేను జీవితంలో అంతకుముందు చూడలేదు, వినలేదు కూడా, కానీ ప్రత్యక్షంగా అనుభవించాను. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిద్దరికి కూడా ఇంకొక చిన్న రహస్యం చెప్తాను నేను. వారు ఎంత అద్భుతంగా మృదంగం వాయిస్తారో వారి శ్రీమతి గారు అంత అద్భుతంగా పెసరట్టు ఉప్మా చేస్తారు. అవి వారికి ఆదిత్యం తీసుకుని మాకు తెలుసు. ధన్యవాదాలు నిర్వాహకులందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురుదేవో భవ అంట. అంటే ఇప్పుడు నేను అనే మాట ఎందుకనంటే వాడు లేకపోతే నేను లేదు. మహాలక్ష్మి రామమూర్తి యొక్క దంపతుల యొక్క పుత్ర రత్నం. నాన్నగారు వైలిన్ విద్వాంసుడు. ఈ రోజు ఇలా రావడానికి తల్లిదండ్రులు, తర్వాత పెద్దనాన్నగారు, ఆయన గురించి నాకు ఒళ్ళు దగ్గరిస్తుంది. తను ఈ స్థితిలోకి రావడానికి కారణం సోమన్న గారు, మృదంగ విద్వాన్. సోమన్న గారు లేకపోతే వెంకటేశ్వరరావు లేడు. అంత దానికి కారణం కూడా చెప్తాను. మృదంగాల్లో అందరూ గొప్పవారు, గొప్పవారు. కానీ ఎల్లా సోమన్న గారు మణేరి గారి దగ్గర నేర్చుకొచ్చాడే. ఎలా పెద్దనాన్నగా నేర్చుకొచ్చి ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. శిష్యులు కూడా అందరికీ ఉండదండి, కొంతమందికి పిల్లలు ఎక్కువ పుట్టారు. శిష్యులు కూడా అందరికీ కలగరండి. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. కమలాకరం ఆయన శిష్యుడు. కమలాకరం ఆయన ఈయనకి ఇన్ని భావాలు కలగడానికి కారణం ఎలా సోమన్న గారు. అంటే మృదంగంలో ఇన్ని ఉన్నాయని ఈయనకి ఊహ రావడానికి కారణం ఎలా సోమన్న. దానికి కారణం కూడా చెప్తున్నాను. ఆయన మృదంగంలో చాటలు ఉంటుంది. చాటు ఈటు నాటని అన్నీ ఉంటాయి. ఆ చాటు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఎలా సోమన్న దగ్గరే ఉంది. ఆ సౌండ్ చిన్నప్పుడే ఆయన దగ్గర పెరిగాడు. సోమన్న గారి దగ్గర పెరిగాడు. ఎక్కువ మాట్లాడుతున్నాడు. సోమన్న గారి దగ్గర పెరిగాడు. మేమంతా ఆల్ ఇండియా రేడియోలో పనిచేసాం. నేను సోమన్న గారు. ఆయన ఎప్పుడు వచ్చినా మరే మావాడే, ఇది ఎప్పుడు చూసినా మృదంగ దగ్గరే ఉంటాడు, మృదంగాన్ని వదిలిపెట్టడు. అంటే దానికి కారణం ఆయన చాటులో ఉండేటువంటి నాద సౌలభ్యము అది మనసులో పడిపోయి ఈ నాదాన్ని ఎన్ని రకాలుగా దాంట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇవన్నీ కలగడానికి నాంది సోమన్న గారు. నా అభిప్రాయం. నేను మృదంగాలు అవన్నీ నాకు తెలుసు. ఆ వర్షం కూడా నేను చెప్పగలను. మృదంగాలు నేను చెప్పగలను. మా అన్నగారు 8 వాద్యాలు వాయించాం. ఆయన అనేవాడు, అదే ఎవరి పక్కన నేను వాయించిన జమానికి వాయించేసేవాడిని. అది ఎలా పక్కన కూర్చుంటే అసలు మర్చిపోతుందిరా సౌండ్ వినేప్పటికీ. అది గొప్ప విద్వాంసం మా అన్నగారు. నేను ఈ రోజు రావడానికి కాదు, గొప్ప ఏంటంటే ఆ సౌండ్ అందరూ పాడతారు, కొంతమంది గాత్రాలే బాగుంటాయి. అది బాలమురళి పాడితే 3 స్థాయి కాదు అన్నీ వెళ్ళిపోతాడే అని మీకు అందరికీ వస్తుందా? అలాగే కారణ జన్ముడు మనిషి. ఈయన ఎంత చెప్పినా మాటలకు అందనటువంటి మహాయోగి, నాదయోగి. తర్వాత మృదు మధుర, అన్ని ఆలోచించుకునే కవులు. మృదు మధుర మృదంగ మహామునీశ్వర. ఇది మీ బిరుదు ఇవ్వాలి. మృదు మధుర మృదంగ మహామునీశ్వర. తప్పలేవు కదా.
యోగి మునీశ్వరుడు అండి. నాకు మృదంగం ఎవరేమనుకున్నా నాకు బాగా తెలుసు. తాళం వేయగలనంటే నేనే వేయగలను. ఎన్ని సౌండ్లు వస్తాయి. ఆ థాట్ రావడానికి కారణం ఎలా సౌండ్ గారు సౌండ్ మీద దృష్టి పెట్టాడు. మాటలు పలికిస్తాడండి. కడిని మృదంగులో ఒక ఇబ్బంది ఉంది. చాటు వేస్తే తలకు అందరికీ చాటు కుదరదు. ఏమయ్యా చాటు కుదరదు. ఎడం కూడా కుదరదు. ఎడం కుడి కలిస్తేనే కానీ సరిగ్గా సౌండ్ రాదు. ఎక్కువ మాట్లాడుతున్నానా? ఈ దీంట్లో చాలా ఉంది, ఎవరికి తెలియదు. కనుక నేను ఎంతైనా చెప్పగలను. వాయిస్తుంటే వర్షాలు కూడా నేను చెప్పేస్తాను ఆయన వాయించారు. కానీ అంత గొప్ప మహా వ్యక్తి కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క అదృష్టం, మన దేశంలో పుట్టినందుకు మన అదృష్టం. ఏంటంటే నేను 1వ తరగతి వాడినండి. నాకు భాష రాదు. ఎవరు తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. నేను ఫస్ట్ క్లాస్ అంటే 1వ తరగతి నేను చదివింది. కానీ మా గురువు దైవల పార్పల్లి గాయక సార్వభౌమ పార్పల్లి రామకృష్ణ పంతులు గారు ఎంతో మందికి విద్యాదానం చేశారు. నాకు అదే, ఈయనకి అదే. ఆయన బాగానే ఆయన వాయించుకుంటే సరిపోతుందిగా. కాదు, ఇంతమంది శిష్యులు తయారు, నేను కాదు నా తర్వాత కొంతమంది ఉండాలనేటువంటి తపన. అందరూ గురువులు అవ్వలేరండి. అందరూ గురువులు వస్తారా? దానికి తార్కాణం ఇవాళ ఇదే చూశారుగా ఎంతమంది శిష్యులు. అలాగే మా గురువు గారు నాకు చాలా ఇష్టం. గురుస్థానం అందరికీ రాదండి. గురుస్థానం మనస్సు ఉండాలి, విద్య ఉండాలి. బట్ బాగా వయసు ఉంటే అమ్మో బాబో మన